నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తా కథనాలకు వెళ్దాం. ఆంధ్రజ్యోతి. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది సజీవ దహనం. మృతుల్లో 44 మంది హైదరాబాదీలే, వారిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది. ఇది ఎంత విషాదకరమైన వార్త అంటే, ఇది నిన్న మస్కులో జరిగింది విషయం. సౌదీలా మక్కా మసీద్ కు మన హైదరాబాద్ నుంచి 54 మంది బృందంగా బయలుదేరారు మక్కాకి. మక్కాలో ఉమ్రా ముగించుకొని 440 కిలోమీటర్ దూరంలో ఉన్న మదీనాకు బయలుదేరారు. ఆ బయలుదేరిన క్రమంలో 4 మాత్రం మక్కాల్ని ఉండిపోయారు, ఇంకా 4 కారులో వచ్చారు. కానీ మిగతా 46 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్ లో బయలుదేరారు. ఎడికి? మదీనాకి. వెళ్తున్న క్రమంలో మిడ్ నైట్ లో మార్నింగ్ 4-5 టైంకి వాళ్ళు మంచి గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు. ఆ బస్సు కాస్త పోయి డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. దాంట్లో ఎంత బాధాకరం అంటే 45 మంది సజీవ దహనం అయిపోయారు. ఒక్కరు మాత్రమే చాలా ఘోరంగా గాయాల తర్వాత బయటపడ్డాడు ఆయన. 45 మంది సజీవ దహనం అయిపోయారు. కనీసం గుర్తుపట్టే పరిస్థితిలో కూడా లేవు. బాడీలు, శరీరాలను గుర్తుపట్టే పరిస్థితిలో ఎవరి కుటుంబాలు అనేది కూడా గుర్తుపట్టే పరిస్థితులు లేరు. అంత పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకటే కుటుంబానికి చెందిన 18 మంది చనిపోయారు. ఆ విషయంలో కుటుంబంలో ఒక్కరిని కోల్పోతేనే ఎంత బాధ, ఎంత అనుభవిస్తాం అనేది మనకు తెలుసు. అట్లాంటిది ఒకే కుటుంబానికి సంబంధించిన 18 మంది చనిపోయారు. ఇది ప్రకృతి కోపమా, దేవుడి కోపమా అనేది అది మనమే ఆలోచించాలి. డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిండో మరి ఏందో సంగతి. పాపం 45 మంది సజీవ దహనం కాలిపోయారు. ఆ శరీర భాగాలు కూడా గుర్తుపట్టే పరిస్థితుల్లో లేవు. ఇప్పుడు DNA టెస్ట్ చేస్తే తప్ప బాడీలను గుర్తుపట్టడానికి రాదు. అంత ఘోరంగా కాలిపోయారు. చాలా బాధాకరం. ఒక్కరు మాత్రమే చాలా గాయపాలైన తర్వాత బయటపడ్డాడు ఆయన. పాపం 54 మందిలా 45 మంది సజీవదానం అయిపోయారు. అందులో కూడా ఒక 4 మక్కలో ఉండడం వల్ల, ఇంకా 4 కారులో రావడం వల్ల 8 మంది వాళ్ళు మిస్ అయ్యారు. ఇంకొక అతను మాత్రం గాయాల పాలై బయటపడ్డాడు ఆయన. చాలా బాధాకరం ఇది. చూడండి, మక్కా నుంచి మదీనా వెళ్తుండగా దుర్ఘటన, డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ టూరిస్టు బస్సు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా దుర్ఘటన, డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన టూరిస్టు బస్సు. 46 మందిలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఉమ్రాకు యాత్రకు 54 మంది. బస్సు ఎక్కని 8 మంది హైదరాబాదీలు సురక్షితం. వివరాలు వెల్లడించిన తెలంగాణ హజ్ కమిటీ. సౌదీలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన భారత్ ఎంబాసీ. DNA పరీక్షలతోనే మృతుల గుర్తింపు. అక్కడ ఎమర్జెన్సీ కోసం అక్కడ ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షల పరిహారం. మంత్రి అజరుద్దీన్ ఆధ్వర్యంలో సౌదీకి ప్రతినిధులు. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క మనిషి గురించి 2 లెక్కలో పంపిస్తున్నారు మన ప్రతినిధులు. ప్రజెంట్ మంత్రి అయినటువంటి అజరుద్దీన్ గారు ఒక్కొక్క మనిషి గురించి 2 పంపిస్తున్నారు. అంటే ఒక కుటుంబం నుంచి 2 పంపిస్తున్నారు అనమాట. అక్కడ చూసుకున్నా కూడా అక్కడ అంత్యక్రియలు కూడా అక్కడనే చేసే పరిస్థితిలో కనిపిస్తా ఉన్నాయి. పాపం చూడండి, వాళ్ళు దేవుడి దర్శనం కోసం వెళ్ళి మళ్ళీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం ఎంత బాధాకరం ఇది. వాళ్ళు ఎన్నో ఆశలతోటి దేవుని దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ వద్దామని చెప్పేసి. జీవితంలో మక్కా అనేది ఎట్లుంటది అంటే, జీవితంలో ఒక్కసారైనా మక్కా వెళ్ళాలి అనేది మన మైనార్టీస్ వల్ల ఆశ ఉంటది అనమాట. వాళ్ళు ఎంతో ఆశలతోటి ఎన్ని రోజుల నుంచో ప్లాన్లు చేసుకుని వెళ్ళి ఉంటారు. పాపం దేవుడు వాళ్ళని అక్కడ నుంచి అక్కడిని తీసుకోండి. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎన్నో ఆశలు. ఒక్క కుటుంబం నుంచి 2 పంపేలా ఏర్పాట్లు. అక్కడే మృతులకు అంత్యక్రియలు. అంత్యక్రియలు కూడా అక్కడనే చేసేటట్టు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే శరీరాల భాగాలను గుర్తించే పరిస్థితుల్లో లేదు. DNA టెస్ట్ చేసి తప్ప వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అనేది క్లారిటీ రాదు. కాబట్టి DNA టెస్టులు చేసి అక్కడనే అంత్యక్రియలు చేస్తారంట. అత్యంత దురదృష్టకరం. సౌదీ ప్రమాదంపై ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దిగ్భ్రాంతి. సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర కేంద్ర మంత్రుల సంతాపం. మృతుల కుటుంబాలను ఆదుకుంటామంటూ కిషన్ రెడ్డి, సంజయ్ ప్రకటన. బాధిత కుటుంబాలకు అండగా ఉండండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మన ఖర్గే గారు సూచన చేశారు. ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన వార్త. చూసుకుందాం. ఎన్నికలు తొలుత పంచాయతీలకు, పీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు. డిసెంబర్ లోనే ఎన్నికలు పూర్తి చేసే యోచన. ఇది ప్రజెంట్ పరిస్థితి. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తారంట. ఇదేదో కోర్టు ఫస్ట్ కొట్టేసినప్పుడే మీరు ప్లాన్ చేసి ఉంటే అయిపోతున్నాయి కదా. ఇప్పటికల్లా ఇన్ని రోజులు లేట్ కాకుండా, అప్పుడు చేసి ఉంటే ఇన్ని రోజులు లేట్ కాకుండా. అది ఆల్రెడీ అసాధారణమైన విషయం అన్న సంగతి అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ కూడా తెలుసు. బీసీలకే 42% రిజర్వేషన్ కల్పించడం చాలా కష్టతరమైన పని అని చెప్పి. లేని పనిని మేము చేస్తామని మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేస్తే మళ్ళీ ఇప్పుడు ఇంకేం అర్థం ఉన్నట్టు? మీరు ఇచ్చిన మాటకి ఏం అర్థం ఉన్నట్టు? ఇప్పుడు పార్టీ పరంగా 42%. లీగల్ గా చేయలేంది మీరు మాట ఇవ్వాల్సింది కాదు కదా. అది ఇచ్చిర్రు, ప్రయత్నం చేసిర్రు, కాదని తెలిసింది. అప్పుడే చేసి ఉంటే ఇప్పటికల్లా ఎలక్షన్ అయిపోతుండే. ఇప్పుడు బీసీలందరూ ఎదురు చూస్తున్నారు మీ మాట కోసమే. ఏమైంది? 42% రిజర్వేషన్ తీసుకొస్తారు, మాకు అత్యున్నత స్థానాలు కలుగుతాయని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? పార్టీ పరంగా 42% రిజర్వేషన్కి వెళ్తున్నారు. ఏదో ముందే చేసి ఉంటే ఇంత విమర్శలు కూడా ఎదుర్కొనేది కాదు మిగతా జనాల నుంచి కూడా. బీసీలు ఎట్లాగో అనుకుంటారు మిమ్మల్ని ఇప్పుడు, కానీ కనీసం మిగతా జనాలన్నా అర్థం చేసుకుంటారు. అరే ప్రయత్నం అయితే చేసిరు, వాళ్ళు రాలేదని చెప్పి. సరే ఇప్పటికి కూడా పెద్ద అనుకున్నది ఏముండదు, ప్రయత్నం చేసి రాలేదని చెప్పేసి ఇట్లా అవుతారు అని చెప్పేసి తెలుసు. కానీ ఇదేదో ముందే చేసి ఉంటే ఇంత ఆనం కోల్పోకూరు జనాలు కూడా. డిసెంబర్ లోనే ఎన్నికలు పూర్తి చేసే యోచన. సుప్రీం సూచనలు, హైకోర్టు తీర్పు. 3,000 కోట్లు మునిగిపోయే ప్రమాదం, వీటి వల్లే నిర్ణయం. 3,000 కోట్ల మునిగిపోయే ప్రమాదం అనేది కూడా ఎందుకంటే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కూడా వచ్చే పరిస్థితులు లేదు. మరి లోకల్ బాడీలో సర్పంచులు లేనందువలన సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులు కూడా వచ్చే పరిస్థితుల్లో లేవు. ఈసారి కూడా అవి కూడా పోతాయి. కాబట్టి అందు గురించి కదా మిమ్మల్ని అందరూ
ఎలక్షన్లు పెట్టుండయ్యా అని చెప్పేసి మొత్తుకుంటుంది. అందు గురించి సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ సరిగా రాకపోయినా కూడా సెంట్రల్ ఫండ్ తోటి పనులు నడుస్తుండే. ఊర్లలో 2 సంవత్సరాల పరిపాలన ఇంటకు పడ్డట్టే పోతే మరి పైసలు మరి ఇప్పుడు మీ స్థానిక సంస్థల ఎన్నికలను మీరు చేయకుండా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ పోతా అంటే ఎట్లా పోతుంది. ఈ ఎలక్షన్ కూడా డిసెంబర్లోనే పెడితేనే అవకాశం ఉన్నది. తర్వాత మొత్తం ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ పిల్లలకు. డిసెంబర్ దాటిందంటే జనవరి నుంచి ఎగ్జామ్లు స్టార్ట్ అయిపోయినాయి. నెలకు ఒకటి ఎగ్జామ్లు నడుస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. ఫస్ట్ 10th, తర్వాత ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ నడుస్తూనే ఉంటాయి. తర్వాత మళ్ళీ ఎక్కడ జూన్ దాకా వెళ్ళిపోతుంది. ఈ డిసెంబర్లో ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినట్లయితే తర్వాత నెక్స్ట్ జూన్లోనే మనం ఆలోచించాల్సింది. ఆ మధ్యలో 5 నెలలు అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే పిల్లల స్కూల్లో ఎగ్జామ్స్ ఉంటాయి, స్కూల్ నుంచి డిగ్రీ దాకా. ఇప్పుడు అవకాశం ఉంది అంటే ఒక డిసెంబర్లోనే. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మనకు వెసులుబాటు కలిగించవచ్చు. ఈరోజు 18 తారీఖు అంటే డిసెంబర్ 25, 30 లోపు పెట్టినా కూడా 1 month టైం ఉన్నది. ఇప్పుడు మధ్యలో అన్ని ప్రక్రియలు అన్ని కంప్లీట్ చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ఇంతకంటే పెద్ద టైం అవసరం కూడా లేదు. మీకు 20 రోజుల్లో ఎలక్షన్ కంప్లీట్ చేయవచ్చు. ఈ రోజు ఎలక్షన్ కోడ్ వేసారంటే 20వ రోజు ఎలక్షన్ కండక్ట్ చేయొచ్చు. కాబట్టి ఆ దిశగానే ముందుకోవాలి వీళ్ళు. కోర్టుల నుంచి స్పష్టత వచ్చాకే ప్రాదేశిక ఎన్నికలు. పాఠ్యపుస్తకాల్లో జై జై హే తెలంగాణ. అంత్యశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు. గిగ్ వర్కర్ల సంక్షేమం భద్రత బిల్లుకు ఆమోదం. 8/9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ఎఫ్ఆర్ఎన్సీ ఫేజ్ 2 కెనాల్ కు దామోదర్ రెడ్డి పేరు. కేబినెట్ భేటీలో నిర్ణయాలు సుదీర్ఘంగా భేటీ. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా సర్పంచ్లకు పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయంట. చూడండి, 2 కన్నా ఎక్కువ సంతానం ఉన్న పోటీకి అర్హులే. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. ఇది కూడా పెద్ద ఒక టెన్షన్ ఉండే జనాల లోపల. 2 కంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయాలా వద్దా అనేది. ఇప్పుడు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. 2 కన్నా ఎక్కువ సంతానం ఉంటే కూడా పోటీకి అర్హులేనంట. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఇద్దరే అనే పరిమితం పెట్టినట్టే మాత్రం, ఇద్దరు అనే ఒక లిమిట్ పెట్టినట్టే మాత్రం ఒక 50% మంది పోటీ చేస్తారు అనుకుంటే, ఇప్పుడు ఈ 2 కంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేయొచ్చు అనే దానివల్ల ఇంకా 50% క్యాండిడేట్ పెరిగినట్టే అనుకోండి. ఓవరాల్ తెలంగాణలో ఒక 50,000 మంది సర్పంచ్ పోటీ చేస్తారంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ పదవుల కోసం పోటీ చేస్తారు అనుకుంటే ఇప్పుడు ఈ 2 కంటే ఎక్కువ ఉన్నా కూడా అర్హులే అన్న ఈ మాటతోటి ఇంకా 50,000 ప్లస్ 50,000 అవుతుంది. 1,00,000 మంది అవుతారు ఇప్పుడు పోటీకి. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టున్నారు. 10 రోజుల్లో పంచాయతీ నోటిఫికేషన్. బీసీలకు పార్టీ పరంగా కనిష్టంగా 42%, గరిష్టంగా 60% రిజర్వేషన్లు ఇద్దాం. కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. అంగీకారం తెలిపిన మంత్రులు. మంచి పని చేస్తున్నారు దీని విషయంలో. 42% పార్టీ పరంగా ఇచ్చి కూడా ఒక రకంగా మంచి పని చేస్తారు. లేకపోతే చేతులు ఎత్తేస్తుంటే మాత్రం తీవ్ర విమర్శ ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్ర విమర్శ ఎదుర్కొంటుండే. ఈ పని మంచి పని చేశారు. పంచాయతీరాజ్ 10 రోజుల్లో నోటిఫికేషన్ అంట. ఇంకా ఎవరైతే లోకల్ బాడీ ఎలక్షన్లలో కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ రెడీ అయిపోవాలి. ఇక మీకు అందరికి ఇప్పుడు ఇన్ని రోజులు అని చెప్పి ఎదురు చూస్తున్న 2 సంవత్సరాల నుంచి ఎదురు చూపు అంతా ఈరోజు బయటకు వచ్చేసినట్టే. 10 రోజుల్లోనే పంచాయతీరాజ్ నోటిఫికేషన్ ఇచ్చేసారంట. అంటే 10 రోజుల్లో కోడ్ పడుతుందని చెప్పి అర్థం. రెడీ ఉండాలి. స్థానిక సంస్థలు ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ రెడీ ఉండాలి. అయిపోతుంది. ఇప్పుడు అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కూడా 42% పార్టీ పరంగా ఇద్దామని చెప్పేసి ప్రతిపాదన చేశారట. దానికి మంత్రులు కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇంకా పని పెండింగ్ ఏమి ఉండదు. 90% ముందుకు వెళ్ళిపోయినట్టే పని అయిపోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళందరూ రెడీ ఉండండి. ఇంకో వార్త చూసుకుందాం. న్యూ ఇయర్కి ఎక్కడ ఉంటారో తేల్చుకోండి. ఆదేశాలు పాటిస్తారా, ధిక్కారం కేసు ఎదుర్కొంటారా? 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చండి. తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు హెచ్చరిక. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం, తీవ్ర అసహనం. రోజువారీగా విచారించాలని గతంలోనే చెప్పాం. ఎమ్మెల్యేలు సహకరించకపోతే వేటు వేయాలన్నాం. సభాపతికి గుర్తు చేసిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. స్పీకర్తో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ. ఆదేశాలు పాటిస్తారా లేకపోతే కోర్టు ధిక్కాసం కేసు ఎదుర్కొంటారా అని చెప్పేసి స్పీకర్ గారికి అంటున్నారు. మన కేసు విషయంలో సుప్రీంకోర్టు 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే కేసు తేల్చుండి అని చెప్పేసి కోర్టు సీరియస్ అయింది మన స్పీకర్ గారి పైన. ఆల్రెడీ చాలాసార్లు అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఎమ్మెల్యేలకు పిలిచి విచారణ చేయండి. ఒకవేళ విచారణకు ఎమ్మెల్యేలు సహకరించకపోతే ఆ వేటు వేయమని చెప్పింది ఆల్రెడీ కోర్టు కూడా స్పీకర్ గారికి. కోర్టు పోయిన ఆల్రెడీ కోర్టు చెప్పేసింది క్లియర్గా. ఎమ్మెల్యేలు సహకరించకపోతే, మీ విచారణకు రాకపోతే, వాళ్ళు సరైన సమాధానం లేకపోతే వేటు వేయమని చెప్పింది. అయినా కూడా డిలే ఎందుకు అని చెప్పేసి కోర్టు సీరియస్ అయింది నిన్న. రోజువారీగా విచారించాలని. ఈ కేసు క్లియర్ అయ్యేంత వరకు ఎన్ని అభ్యంతరాలు ఉన్నాయో, ఎన్ని అనుమానాలు ఉన్నాయో దానిపైన అన్నిటి మీద రోజు పిలిచి విచారణ చేయమని చెప్పింది. అయినా కూడా లెక్క చేయనందుకు కోర్టు సీరియస్ అయింది నిన్న. గవర్నమెంట్ పైన, గౌరవ సభాపతి పైన కోర్టు కూడా సీరియస్ అయింది. ఇప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. మరి బిజీ ఉండి చేయలేరు ఏదన్నది కానీ మ్యాటర్ కాదు, కానీ ఇప్పుడు కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇది ఏది ఏమైనా 100% బై ఎలక్షన్ మాత్రం 2 స్థానాల్లో ఖచ్చితంగా వస్తుంది. అసెంబ్లీ స్థానాలు మాత్రం పక్క ఎలక్షన్ జరుగుతుంది, బై ఎలక్షన్ వస్తుంది. అదొకటి ఖైరతాబాదు, 2 స్టేషన్ గన్పూర్. ఈ 2 స్థానాలు ఖచ్చితంగా. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారేమో ఎంపీకి పోటీ చేశారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారేమో వాళ్ళ కుమార్తె ఎంపీకి పోటీ చేసినప్పుడు ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏదేమైనా వీళ్ళు క్లియర్ అయిపోయింది, వీళ్ళు ఆల్రెడీ పార్టీ మారారు అనే విషయం. కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల 100% 200% 300% వీళ్ళపైన వెయిట్ పడుతుంది. ఇది గ్యారంటీ. 2 నెలలు లేట్ కావచ్చు కానీ బై ఎలక్షన్లు వచ్చిన మాత్రం ఖాయం. అయినా వాళ్ళు కూడా ఆల్రెడీ ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా, 2 ఎమ్మెల్యేలు కూడా వీటు పడక ముందే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దామని చెప్పి ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా తెలంగాణలో ఇంకా 2 బై ఎలక్షన్లు మాత్రం ఖాయం, ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు పొజిషన్లో ఉన్నారో, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ రెడీ కూడా అయిపోతారు. బై ఎలక్షన్ రాబోతుంది, మనం చేయబోతున్నాం కంటెస్ట్ అని చెప్పి. ఇది ఏమైనా ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ పైన, ఖైరతాబాద్ పైన వెయిట్ 100% పడుతుంది. వెయిట్ పడని పక్షంలో ఇట్ మీన్స్ వెయిట్ పడడం లేట్ అయినా కూడా వీళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా అర్థమైపోయింది. వాళ్ళకు కూడా ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో, ఎవరైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయితే ఉన్నారో, ఇక్కడ దానం నాగేందర్ గారు కానీ, ఇక్కడ కడియం శ్రీహరి గారు కానీ, వీళ్ళిద్దరు కూడా అర్థమైపోయింది మన విలువ కోల్పోవద్దు అంటే మనమే రాజీనామా చేయాలి, లేదు అంటే వెయిట్ పడదాకా వెయిట్ చేయాలనేది. ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఇంకా. కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 2 బై ఎలక్షన్లు మాత్రం ఖాయం, ఫిక్స్ అయిపోయింది. 8 మంది మీద, ఇంకా 8 మంది మీద ఏమైతే తర్వాత సంగతి. ఈ 2 అసెంబ్లీ స్థానాలు మాత్రం బై ఎలక్షన్ రాబోతున్నాయి, ఇది ఫిక్స్. ఇంకో వార్త చూసుకుందాం. ఐబొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్ల ప్రచారం, ఉచిత సినిమా ఎరతో 50 లక్షల మంది డేటా తస్కరణ. రవి 100 కోట్ల క్రిప్టో కరెన్సీగా తరలించాడు, మేము పట్టుకున్నాం, ఎవరూ సహకరించలేదు సజ్జన్నారు. 1,00,000 మంది కష్టం దోచుకున్నారు చిరంజీవి. ఉచితం వెనుక ప్రాణాంతక ముప్పు రాజమౌళి. ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్ల మూసివేత. మీరు పట్టుకున్నామని చెప్పేసి పోలీసు వారు అంటున్నారు, దాంట్లో నిజం ఉంది, లేదని కాదు. కానీ ఈ ఎవరైతే రవి ఉన్నారో, ఐబొమ్మ రవి, ఆ బప్పం రవి, ఐబొమ్మ బప్పం అనేది 2 వెబ్సైట్లే. ఐబొమ్మను వీళ్ళందరూ మళ్ళా ఫోకస్ చేశారు కాబట్టి బప్పంగా మార్చింది దాన్ని. కానీ ఆయన పేదల్లా మరొక టాగర్ అయిపోయినారు, పేద ప్రజల లోపల ఆయన మరొక టాగర్ అయిపోయారు. ఇది ఎందుకు అయిపోయిందంటే కూడా ఆయన అతను చేయాల్సిన పని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కూడా ఈ సినిమా వల్లనే. సినిమా వాళ్ళు ఓవర్ బడ్జెట్ సినిమాల కోసం పెట్టి అదంతా మళ్ళా వీక్షకుల పైనే వేస్తున్నారు. టికెట్ రేట్లు 700-800లకు పెంచుతున్నారు. ప్రతి థియేటర్ మల్టీప్లెక్స్లు అయిపోయినాయి. చిన్న థియేటర్లు ఏడున్నాయి, బయట నార్మల్ థియేటర్లు ఏడున్నాయి, ఏసీ థియేటర్లు ఏడున్నాయి, ఇప్పుడు మొత్తం మల్టీప్లెక్స్లు చేసి పడేస్తున్నారు. మీరు అనేక బడ్జెట్ మొత్తం పెంచుకొని, సినిమాల కోసం బడ్జెట్ మొత్తం పెంచుకొని ఆ బడ్జెట్ మొత్తం వీక్షకుల పైన ఇస్తున్నారు. మేము బడ్జెట్ ఇంత పెట్టినాం కాబట్టి మా టికెట్ల రేటు పెంచుంటే గవర్నమెంట్ సహకరిస్తుంది, దానివల్ల మీరు టికెట్ రేటు పెంచుకుంటున్నారు. వీక్షకులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అన్ని ఇబ్బంది పడుతున్నాయి. సినిమా థియేటర్కి పోయి సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం కూడా మీరే. 100 కోట్లు 1000 కోట్లు సినిమా కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మరి మీరు ఖర్చు పెట్టడం దేనికి, అది వీక్షకుల పైన వేయడం దేనికి? వాళ్ళ మీద వేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ విసిగిపోయారు. ఇప్పుడు ఐబొమ్మకు వాళ్ళు అట్రాక్ట్ కావడానికి కారణం ఏంది? సినిమా చూసే పరిస్థితుల్లో లేదు, థియేటర్లోకి వెళ్ళి చూసే పరిస్థితుల్లో లేరు. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు ఒక టికెట్ నువ్వు 600, 700, 800 చేస్తే ఒక 4 ఉన్నారు కుటుంబంలో అనుకుంటే అతను జీతం నెలకు 10,000కి చేసుకుంటాడు. మనిషికి 600 టికెట్ అంటే నువ్వు 2400 టికెట్లకి అవుతాయి. అందులో ఒక వాటర్ బాటిల్ ఉందామంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు, పాప్కార్న్ ఉందామంటే 50 రూపాయలు 100 రూపాయలు, అంటే ఇంచుమించు 3000 ఖర్చు పెట్టుకుని బట్టి సినిమా చూడాలన్నా? అది ఆలోచన చేస్తురా? మరి అది కూడా ఆలోచన చేయాలి కదా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత ఇబ్బందులు పడుతుంది అనేది ఆలోచన చేయాలి కదా. మనకి ఆల్రెడీ ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంది, ఇక్కడ నాకు సరైన వ్యయంలోనే నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను, నేను టైంపాస్ చేయగలుగుతున్న సినిమాను నేను చూస్తున్నా అనే స్థాయిలో ఉంటే వీక్షకుడు ఐబొమ్మకి వెళ్ళకుండే, ఆ రవి అన్నటైనా కూడా ఇట్లాంటి పనులకు ఒడిగట్టకుండే. ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నాను కదా, ఆయన ఇండైరెక్ట్గా తెలివని టాగర్ అయిపోయాడు. టాగర్ సినిమాలో చిరంజీవి గారు ఏదైతే పాత్ర వహించిండో, సాటుకుండి హెల్ప్ చేసి ఆ హెల్ప్ని ఇంకా ముగ్గురు చేయమని చెప్పి ఈయన చేసిన పని కూడా అట్లనే కనిపిస్తుంది. ఆయన దగ్గర మొత్తం టోటల్ గవర్నమెంట్ డేటా కూడా ఉందంట. ఆయన దగ్గర పోలీస్ వాళ్ళే ఆయనకి ఎలివేషన్ ఇస్తున్నారు. ఇట్లా గవర్నమెంట్ సంబంధించిన సైట్లన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకు చేసిన ఇట్లా అంటే నాకు చేయాలనిపించింది చేసిన అంటున్నా, అంటే ఏదో కిక్ సినిమాలో మన రవితేజ చేసినట్టు కిక్ కోసం చేసిండా అని చెప్పేసి వాళ్ళే ఎలివేషన్ ఇస్తున్నారు. అంటే అట్లాంటి పరిస్థితి ఉన్నదన్నమాట. ఈ రవి అన్నట్టు ఎందుకు అరెస్ట్ చేసిన దాని పైన తెలంగాణ మిడిల్ క్లాస్ నుంచి బిలో మిడిల్ క్లాస్ వీళ్ళంతా జనాలందరూ ఆయన కోసమే బాధపడ్డారు. ఎందుకంటే ఒక సైట్ క్రియేట్ చేసిండు, మాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మేము చూసుకోనికి. సరే అది పైరసీతోనే మీకు ఎంత నష్టం జరుగుతుంది అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. నష్టం జరుగుతుంది వాస్తవం, కానీ దాన్ని దూరం చేస్తుంది కూడా మీరే. చిరంజీవి గారు 80s నుంచి సినిమాలు చేసుకుంటూనే వస్తున్నారు, 90s నుంచి సినిమాలు చేసుకుంటూనే వస్తున్నారు కదా. మరి మీ సినిమాలకు అప్పుడు టికెట్లు ఎట్లా చూసుకున్నారు? అప్పుడు సినిమాలు ఎట్లా చూసారు? అప్పుడు బడ్జెట్ ఎంత అయింది? ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతున్నది? ఒక ఆడియో రిలీజ్కే, సింగిల్ ఆడియో, ఒకటే పాట కోసం
ఓ 2-3 కోట్లు ఖర్చు పెడతారు సింపుల్గా. అది ఏ దానికోసం, రిలీజ్ కోసం, సినిమా పాట తీయడం కోసం కాదు, పాట తీయడం కోసం అవుతుండొచ్చు, పాట రిలీజ్ కోసం అంత ఖర్చు పెడతారు. అన్ని కోట్లు తీసుకొచ్చి మళ్ళీ కస్టమర్ల మీదే, వీక్షకుల మీదే ఇస్తున్నారు. ఎంతకంటే భరిస్తారండి? అది కూడా ఆలోచన చేయాలి కదా మీరు. నిన్న రవిని అరెస్ట్ చేయగానే పోలీసు వారు పెట్టిన ప్రెస్ మీట్లో వచ్చి సినీ హీరో పెద్దలు కూడా వచ్చి మాట్లాడారు. వాళ్ళు కూడా చూడాలి. ఇప్పుడు మన తీసే సినిమా పేదోని వారికి వెళ్తుందా వెళ్తలేదా, మనకి మనం అందిస్తున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి. చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. దానిపైన కూడా దృష్టి పెట్టుండి. ఇప్పుడు ఈ రవిని అరెస్ట్ చేసినారు, దీని తర్వాత మళ్ళీ ఇంకో రవి ఉట్టకుండా చూడండి. ఎందుకంటే మీరు సామాన్యునికి సినిమా అందించకపోతే ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి. కాబట్టి సామాన్యుని వరకు మీ సినిమా చేరేలాగా ప్రయత్నాలు చేయండి. 1000 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. బల్గం సినిమా వేణు తీయలేడా? డైరెక్టర్ వేణు బల్గం సినిమా తీయలేడా? ఎంతలు తీసిండు? దానికి 3 రెట్లు మనీ వచ్చింది రిటర్న్. బల్గం సినిమా తీసిన వేణుకు 3 రెట్లు కలిసి వచ్చింది పైసలు. అట్లా క్వాలిటీ కంటెంట్ తీయండి, తక్కువ ఖర్చుతో తీయండి. వీక్షకుల పైన కూడా భారం పడకుండా తక్కువ ఖర్చులో ఎప్పుడైతే చూస్తే వీళ్ళు కూడా మంచిగా చూస్తారు. మీకు ఆటోమేటిక్ ప్రాఫిట్లు వస్తాయి. కమర్షియల్ విజన్లో కాకుండా ఎంటర్టైన్మెంట్ విజన్లో చూడండి.